బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంకి ఈరోజు నిరుద్యోగులు పెద్ద ఎత్తున వచ్చారండి. హైడ్రాలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి పేపర్లో ఒక ప్రకటన ఇవ్వడంతో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు సరూర్ నగర్ స్టేడియంకి రండి అని ప్రకటన చూసి వేలాదిగా స్టేడియం తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచే 5 గంటల నుంచే అక్కడ గేట్ల దగ్గర పడిగాపులు పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే గంట గంటకు నిరుద్యోగ అభ్యర్థులు స్టేడియానికి ఒక వెలుగులో పోటెత్తారు. సో వాళ్ళు చూసి అధికారులు కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఒక 1000 మంది వస్తారులే, 500 నుంచి 1000 మంది లోపు వస్తారులే అనుకుంటే ఇంకా 2000 నుంచి 3000 ఇంత స్థాయిలో ఒక్కసారిగా వచ్చేసరికి వాళ్ళని కంట్రోల్ చేయడం కొంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళని కొన్ని గ్రూపులుగా డివైడ్ చేశారు. డివైడ్ చేసి కొంతమందికి రేపు, తర్వాత కొంతమందికి ఎల్లుండి ఈ విధంగా పోటీలు పెడతామని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత రేపు ఎల్లుండి ఎవరైతే అక్కడ పోటీల కోసం వస్తారో వాళ్ళందరినీ కూడా పంపించేశారు. తర్వాత ఉన్న కొద్ది మందితో అక్కడ ఈ హైడ్రాలో ఉన్నటువంటి 2 రకాల జాబుల కోసం, ఒకటేమో డిఆర్ఏ అసిస్టెంట్ పోస్టులు, అవి 100 ఉన్నాయి. ఇంకొకటి రెండో పోస్టు హెవీ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవర్ పోస్టులు, అవి ఒక 50 ఉన్నాయి. మొత్తం 150 పోస్టులే. కానీ 150 పోస్టుల కోసం ఈరోజు ఉదయం 5 గంటల నుంచే 2 నుంచి 3 వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు అక్కడికి వచ్చి పోటీ పడ్డారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. నిరుద్యోగులు ఏ స్థాయిలో ఉన్నారో హైదరాబాదులో, నిరుద్యోగ యువత 150 పోస్టుల కోసం ఏ స్థాయిలో పోటీ పడ్డారో కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లోపల పరుగు పందెం అంటే ఈ పోటీ ఏ విధంగా ఉంటుంది. ఒకటేమో 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి, 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే చాలు. తర్వాత హెవీ డ్రైవింగ్ ఏదైతే ఉందో, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అది ఉంటే సరిపోతుంది. అయితే ఫిజికల్ టెస్టులు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫిజికల్ టెస్టులకు సంబంధించి కొంత కీ రోల్ పోషించే పరిస్థితి ఉంది. ఏ విధమైనటువంటి ఫిజికల్ టెస్టులు పెడతారు? 800 మీటర్ల పరుగు పందెం 2 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేయాలి. ఇంకొకటి 100 మీటర్ల పరుగు పందెం, అది కేవలం 15 సెకండ్లో పూర్తి చేయాలి. తర్వాత లాంగ్ జంప్ కూడా ఉంది. తర్వాత ఒక బాల్ని త్రో చేస్తారు కదా, ఆ రకమైనటువంటి పోటీ కూడా ఉంది. సో మీరు దృశ్యాల్లో చూడొచ్చు ఏ విధంగా వాళ్ళందరూ పరిగెడుతూ ఈ 800 మీటర్లని 2 నిమిషాల 15 సెకండ్లు పూర్తి చేయడానికి ఏ విధంగా శ్రమిస్తూ ఈ పోటీ పడుతున్నారో స్క్రీన్ మీద ఆ దృశ్యాలు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా పోటీల్ని పరిశీలిస్తూ ఉన్నారు దగ్గరుండి, ఏమాత్రం ఇబ్బంది లేకుండా. అక్కడ ఎవరన్నా సరే పరుగు పందెంలో కింద సొలిసిపోయి పడిపోతే కనుక వెంటనే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఒక డాక్టర్ల బృందం కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చాలా దగ్గరుండి ఈ పోటీలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఆ నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే వచ్చారో వాళ్ళలో ఈరోజు మార్నింగ్ నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమైంది. నిజంగా ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటే సరిపోతుంది కదా, ఆన్లైన్లో తీసుకొని సో వాటిని స్క్రూటినీ చేసి ఎవరు అర్హులో కాదో నిర్ణయించి ఆ తర్వాత ఆన్లైన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ విధంగా పోటీలు పెడితే, ఫిజికల్ టెస్టులు పెడితే బాగుంటుంది కదా. ఈ విధంగా అందరినీ పాతకాలం పద్ధతుల్లాగా స్టేడియానికి పిలిచి వాళ్ళని గంటల తరబడి ఈ విధంగా క్యూలో నిల్చోబెట్టి గంటల తరబడి ఈ విధంగా వాళ్ళందరినీ కూడా గేటు దగ్గర కూర్చోబెట్టి, ఎందుకంటే ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, 2 సార్లు వర్షం కూడా పడింది. అందులో అభ్యర్థులు వర్షంలో తడుస్తూనే పోటీలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఒక్కటి అసంతృప్తి ఉంది. తర్వాత రేపు ఎల్లుండి కూడా ఈ పోటీలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ నిరుద్యోగ అభ్యర్థులు ఏ విధంగా పోటీ పడ్డారో ఈ దృశ్యాలు చూస్తుంటే, స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనకు తెలుసు హైదరాబాద్లో హైడ్రా ఏ విధమైనటువంటి కీ రోల్ పోషిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా హైడ్రా పని ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే భూములు ఉన్నాయో అవి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, పార్కులు కావచ్చు, వాటన్నిటినీ కూడా సంరక్షించడానికి, ఇంకొకటి అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా రూల్స్కి వ్యతిరేకంగా ఏదైనా వాణిజ్య భవన సముదాయాలు పెట్టేసి ఇంకొంతమంది పేద ప్రజలకు సంబంధించిన భూముల్ని కబ్జా చేసేసి ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ హైదరాబాద్లో ఉన్నాయో వాటన్నిటిని భరతం పట్టడానికి హైడ్రా అనేది చాలా క్లియర్గా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం ఆ ఉద్దేశంతోనే ఈ హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ ఉన్నారు. కొన్ని ఇష్యూస్లో రంగనాథ్ని హైకోర్టు ముట్టకేలు వేసినా, హైకోర్టు చాలా సీరియస్గా వార్నింగ్లు ఇచ్చినా, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చాలా క్లియర్గా ఒకే స్టాండ్ మీద ఉన్నారు. హైడ్రా చాలా క్లియర్గా పారదర్శకంగా పనిచేస్తుంది, నమ్మకంగా పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీనివల్ల ప్రభుత్వ భూములు కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూముల్ని కాపాడాం,
పేద ప్రజల పక్షాన నిలబడి ఎవరైతే దుర్మార్గంగా వాళ్ళ భూములను ఆక్రమించుకుంటున్నారో వాళ్ళ భరతం పడుతోంది. అలాంటి ఉదంతాలు ఎన్నో ఈ మధ్యకాలంలో జరిగినాయి. కాబట్టి చాలామంది ఇది గిట్టని వాళ్ళు, అక్రమార్కులు ఎవరైతే ఉంటారో, తమ తప్పులు తెలిసిపోతాయని చెప్పి భయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి, కోర్టుకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు కాబట్టి హైడ్రా రంగనాథ్ మీద ఆ విధంగా కోర్టు సీరియస్ అయింది తప్ప రంగనాథ్ తప్పేం లేదు. ఆయన సజావుగానే చేస్తూ ఉన్నాడు, సక్రమంగానే చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ పెద్దగా, ముఖ్యమంత్రిగా నాకు అన్ని విషయాలు తెలుసు. రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా హైడ్రా కమిషనర్ రంగనాథే అని చెప్పి ఆయన ఒక హింట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితుంది. సో కాబట్టి హైడ్రా పనితీరు బాగుంది, విస్తరణ బాగుంది. తర్వాత అది ఇంకా కార్యక్రమాలు ముందు ఇంకా సీరియస్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందులో ఉద్యోగాలు కూడా అవసరం. డిఆర్ఐ సిబ్బంది అవసరం. డిఆర్ఐ అసిస్టెంట్ పోస్టులు అందుకే 100 తీసుకుంటున్నారు, 100 మంది కావాలి. అలాగే హెవీ వెహికల్ సంబంధించినటువంటి ఆ డ్రైవర్లు కూడా అవసరం పడుతుంది. ఎందుకంటే హైడ్రాకి సంబంధించిన వెహికల్స్లు కూడా డ్రైవ్ చేయాలి కదా. సో కాబట్టి ఆ 50 మంది డ్రైవర్లను కూడా తీసుకుందామని చెప్పి హైడ్రా ఆలోచన చేసింది. కాబట్టి ఈరోజు ఒక పేపర్లో ప్రకటన చేశారు. యాక్చువల్గా మిగతా ప్రభుత్వ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్లు ఇస్తారు, పరీక్షలు పెడతారు, తర్వాత టెస్టులు పెడతారు, ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇదేంటంటే కాంట్రాక్ట్ బేసిస్లో జరుగుతుంది కాబట్టి, కాంట్రాక్ట్ పద్ధతిలో వీళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకుంటారు కాబట్టి అందుకే పేపర్ ప్రకటన ఇచ్చారు. పేపర్లో ప్రకటన చూసిన వాళ్ళందరూ కూడా వచ్చేసారండి. అందుకే ఉదయం అంతమంది వచ్చారు, అంత ఘర్షణ జరిగింది, అంత తోపులాట జరిగింది, గేట్ల దగ్గర తోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా 2-3 వేల మంది వచ్చేసరికి అధికారులు కూడా అందుబాటులో ఏం చేయాలో, సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి కొన్నిసార్లు లాఠీలుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం తర్వాత కొద్దిగా సెట్ అయింది. అందరినీ కూడా వరుసగా క్యూలో కూర్చోబెట్టారు. అందరి దగ్గర టోకెన్లు ఇచ్చారు. టోకెన్లు ఇచ్చి టోకెన్ల వారీగా వాళ్ళ ఈరోజు డేట్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా వరుసగా స్టేడియం లోపలికి పిలిచి వాళ్ళకి ఫిజికల్ టెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ వారం ఈ టెస్టులన్నీ కూడా కొనసాగుతాయి. ఇంకొక 10 రోజుల్లోనే వీటికి సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఆ 150 పోస్టుల్లో ఎవరు అర్హులు, ఎవరు ఇందులో ఉత్తీర్ణత సాధించారు, ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి ఆ జాబ్స్లో ఎంపిక చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకటి క్లియర్గా అర్థమవుతుంది, నిరుద్యోగుల్లో ఎలాంటి ఒక బాధ ఉంది. నిరుద్యోగుల్లో అసలు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, దీనికోసం ఈ 150 పోస్టుల కోసం ఎంతమంది పోటీ పడ్డారో అర్థమవుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది నిరుద్యోగ యువత ఏదో ఒక ఉద్యోగం చేసుకొని కుటుంబాన్ని పోషిద్దాం, ఏదో ఒక ఉద్యోగం చేసుకొని తల్లిదండ్రులు కొద్దిగా ఆసరాగా నిలబడదామన్న ఒక తపన వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. ఏదో ఒకటి సాధించాలన్నటువంటి కనిపిస్తోంది. సో అదే అంతమంది రావడానికి కారణం అదే. సో ఇంకా అధికారులు ఇంకొంచెం పారదర్శకంగా వ్యవహరించి ఉంటే బాగుండేది, ఆన్లైన్లో చేస్తుంటే బాగుండేది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో అది కూడా బహుశా కరెక్ట్. ఎందుకంటే ఇట్లా ఎండలో నిలబడి వానలో తడిసి ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదనే వాదన కూడా వినిపిస్తోంది. సో ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.